హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కొత్త ముచ్చట. నేను మళ్ళీ మీ ముందుకి కొత్త ముచ్చటని తీసుకొని వచ్చిన. ఏంటంటే ఈరోజు నా స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఏం లేదండి, ఒక చిన్న భగవాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి అందులో జీలకర్ర, కరివేపాకు, కొన్ని ఎల్లిపాయలు, కొన్ని మిరపకాయలు అవన్నీ వేసుకొని కొంచెం వేపండి. వేగిన తర్వాత కొంచెం లైట్గా మీకు నచ్చితేనే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఉల్లిగడ్డ వేసుకోండి. మీకు నచ్చకపోతే ఉల్లిగడ్డ వేసుకోకండి, ఓకేనా. ఆ ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ మంచిగా వేపుకోవాలి. దాన్ని మంచిగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ టైం కాసేపు మంచిగా గోల్డెన్ కలర్ రావాలి ఆనియన్, ఓకేనా. ఆ తర్వాతనే గోంగూర మంచిగా క్లీన్గా కడిగి పెట్టుకోవాలి పక్కకి. నేను కడిగి పెట్టుకున్న పక్కకి, అందుకే మీకు కనిపిస్తలేదు. తర్వాత గోంగూర అనేసి అందులో వేయండి. గిన్నెలో వేసిన తర్వాత కాసేపు సిమ్లో పెట్టేసి ఉడికించండి. ఒకసారి మూత తీసి చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా ఉంది అనేసి. ఇలా లైట్ ఇట్లా కలర్ చేంజ్ అయ్యే టైంకి ఉడికిన తర్వాత కొంచెం లైట్గా జీలకర్ర వేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జీలకర్ర వేసుకోండి. నేను టేస్ట్ కోసం ఇట్లా కొంచెం వేసుకున్నా అంతే. మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే సపరేట్గా స్కిప్ చేసేయండి. లైట్గా, మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా మిక్సీ పట్టుకోవాలన్నట్టు. కొంచెం సాల్ట్ వేసుకోండి, మీకు రుచికి తగ్గట్టు. నా రుచికి తగ్గట్టు నేను సాల్ట్ వేసుకున్నా, ఓకే. ఎంతో టేస్టీగా మంచి స్మెల్ వస్తుందండి. ఇక్కడికి కలుసుకుంటే నోరు ఊరుతుందండి టేస్ట్కి. సరే, అలా పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, మరీ అట్లా కాకుండా మంచిగా పట్టుకోవాలన్నట్టు. తాల్పు నూనె వేడిన తర్వాత జీలకర్ర, మిర్చి తాల్పు వేసుకొని కొంచెం వెల్లిపాయలు మంచిగా దంచుకోవాలన్నట్టు. వెల్లిపాయ టేస్ట్ మీ టేస్ట్ ప్రకారం 2 రెబ్బలు వేసుకుంటారా, 3 రెబ్బలు వేసుకుంటారా వేసుకోవాలి. కల్యామాకు వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇంకా కొన్ని మెంతులు వేసుకోండి, మంచిగా జీర్ణం అవుతుంది అన్నట్టు. మెంతులు వేసుకుంటే తక్కువ అనే ఫీలింగ్ వస్తుంది అన్నట్టు పచ్చడిలో. లైట్గా పసుపు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక, దాన్ని వేసేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన చక్కనైన పచ్చడి. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. ఎంత బాగుందో. ఇదండి నా స్టైల్ పచ్చడి. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. చూసారా వెల్లిపాయలు, మిర్చి ఎలా ఉన్నాయో.